వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. కోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో ఐఏఎస్ అధికారులకి శిక్షలు విధించిన అంశం ఏపీలో కాకరేపుతోంది. ఏకంగా 8 మంది ఐఏఎస్ అధికారులకి జైలు శిక్ష, జరిమానా విధించింది ఏపీ హైకోర్టు. కోర్టు ధిక్కరణ కింద 2 వారాల పాటు జైలు శిక్ష విధించింది. ఆయా అధికారులు క్షమాపణలు కోరడంతో జైలు శిక్ష నుంచి విముక్తి కలిగించిన తర్వాత న్యాయస్థానం సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించింది. 1 రోజు పాటు కోర్టు ఖర్చులు భరించాలని ఆదేశాలు జారీ చేసింది. సంక్షేమ హాస్టల్లో ఏడాది పాటు నెలలో 1 రోజు సేవ చేయాలని తెలిపింది. జైలు శిక్షకు గురైన అధికారుల్లో గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్, రాజశేఖర్, చిన్నవీరభద్రుడు, జె శ్యామలరావు, విజయ్ కుమార్, ఎంఎం నాయక్, శ్రీలక్ష్మి ఉన్నారు. దీంతో ఏపీలో భారీగా అధికారుల బదిలీలు జరుగుతున్నాయనే ప్రచారం కూడా ఊపందుకుంది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు క్రమంలో భాగంగా ఈ బదిలీలు జరగబోతున్నాయని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో అధికారులు, ప్రభుత్వం మధ్య నిర్ణయాల అమలులో సన్నని గీత ఏర్పడిన పరిస్థితి. విచక్షణని పాటించకుండా అధికారులు రాజకీయ నేతలకు మడుగులొత్తితే ఇలాంటి పరిస్థితులు తప్పవని మాజీ ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. నిర్ణయాల అమలులో రాజ్యాంగానికి లోబడి పనిచేయాలే తప్ప రాజకీయ నాయకుల్ని నమ్ముకుంటే శిక్షలకు సిద్ధపడాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. ఏపీలో విధాన నిర్ణయాల్లో అధికారులపై రాజకీయ ఒత్తిడి ఉందా? కోర్టు తీర్పులను బట్టి ఈ అంశాలపై ఒక ముక్తాయింపుకు రాగలమా? ఈ అంశంపైన ఇవాళ ప్రైమ్ డిబేట్ చూద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ నాయకులు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు, అలానే జనసేన పార్టీ నాయకులు శాంతిప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారు, బీజేపీ నాయకులు కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా శాంతిప్రసాద్ గారితో మాట్లాడదాం. శాంతిప్రసాద్ గారు, ఈ కోర్టు ఉదంతం ఒకవైపు అధికారుల బదిలీలు అంటే ఒక క్లారిటీ ఉంది. ఆల్రెడీ జిల్లాల విభజన జరుగుతుంది కాబట్టి ఒకేసారి పెద్ద ఎత్తున బదిలీలు జరిగేటువంటి అవకాశం ఈ 2 రోజుల్లో కనిపిస్తుంది. కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో అధికారుల పనితీరుకు సంబంధించి రాజకీయ ఒత్తిడి పనిచేస్తుందా? ఆంధ్రప్రదేశ్లో ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి పదే పదే? కేశవ్ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు చూస్తున్న నమస్కారం. కేవలం రాజకీయ ఒత్తిడి వల్లే ఇది జరుగుతుందనే దాంట్లో రెండో మాట లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలకి కానీ కేంద్ర ప్రభుత్వాలకు కానీ మనకి రాజ్యాంగం 3 అంగాలు క్రియేట్ చేసిందండి. 3వ అంగంతో పాటు మనకు 4వ అంగం కూడా ఉంది. అది ఏంటంటే ఎగ్జిక్యూటివ్ లో పార్ట్ అండ్ పార్సల్ గా అడ్మినిస్ట్రేషన్ అనేది ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ రన్ చేసేది ఐఏఎస్లు, ఐపీఎస్లు, వీళ్ళు తర్వాత కింద తరగతి వాళ్ళు. అంటే ఎగ్జిక్యూటివ్ గా అంటే ఎవరంటే క్యాబినెట్, గవర్నర్, అది స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ క్యాబినెట్ కానీ, సెంట్రల్ క్యాబినెట్ కానీ, వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు అటు గవర్నర్ ద్వారా కానీ అటు ప్రెసిడెంట్ ద్వారా కానీ అమలు చేయబడితే ఆ నిర్ణయాలని గ్రౌండ్ లోకి తీసుకెళ్లి ప్రజల కోసం చేయాల్సిన వ్యక్తులు ఎవరయ్యా అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, వాళ్ళని అడ్మినిస్ట్రేషన్ అంటాం. ఈ పరంపరలో ఏం జరుగుతుందంటే ఏ పార్టీ మనకి మల్టీ పార్టీ సిస్టమ్ మంది. ఈ పార్టీ సిస్టమ్ లో ఒక రాజకీయ పార్టీ అధికారంలో రావడం కోసం ఎన్నికల్లో ప్రామిసులు చేస్తుంది. అంటే తను రాబోతే తను ఏమేమి చేయబోతుంది అనేది చెప్తుంది. దానిని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వాటిని పాలసీ డిసిషన్ అంటారు, విధానపరమైన నిర్ణయాలు అని అంటాం. ఈ విధానపరమైన నిర్ణయాలు చేసే వాటిలో ఈ అడ్మినిస్ట్రేషన్ కి ఎటువంటి జోక్యము ఉండదు. ఇది మనం మొట్టమొదటిగా మౌలికంగా గుర్తుపెట్టుకోవాలి. కేబినెట్ సమావేశమై విధానపరమైన నిర్ణయ పాలసీల మీద తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాలు చట్ట ప్రకారంగా జీవోల ద్వారా అయితే కావచ్చు, లేదంటే చట్టాల ద్వారా కావచ్చు, వాటిని అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. చేసిన తర్వాత వాటిని అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ క్లాష్ వస్తుంది. ఒకవేళ ఆ యొక్క పాలసీ నిర్ణయం రాజ్యాంగానికి కానీ, అప్పటికే ఉన్న చట్టాలకు కానీ, లేదా నిబంధనలకు కానీ వ్యతిరేకంగా ఉంటే వాటి అమలు చేయటం అనేది జరగదు. ఇక్కడ బాధ్యత వచ్చేటప్పటికి కేబినెట్ కి బాధ్యత తీసేశారు. అమలు విషయం వచ్చేటప్పటికి బాధ్యత ఎవరి మీద ఉంటుందంటే కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీల మీద, అల్టిమేట్ గా చీఫ్ సెక్రటరీ మీద మాత్రమే ఉంటుంది. ఏదైనా సరే ఒక పాలసీ డెసిషన్ క్యారీ అవుట్ చేయడానికి ముందుకి నిర్ణయం చేసేది రాజకీయ నాయకులు, ఏది క్యాబినెట్ అనే నిర్ణయం ద్వారా అయినప్పటికీ దాన్ని అమలు చేయడానికి గెజెట్లు ఇవన్నీ ఇచ్చేది మటుకి ఉన్నత అధికారులు, ఆయా శాఖలకు సంబంధించి.
ఇప్పుడు ప్రస్తుత సమస్యను ఈ కోణం నుంచి మీరు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, గ్రామ సచివాలయాల ఏర్పాటు చేయాలి, పరిపాలన ప్రజల వద్దకు తీసుకెళ్లాలనే కాన్సెప్ట్ లో తీసుకున్నది హడావుడి నిర్ణయం. ఆ హడావుడి నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళకి వెంటనే స్థలాలు దొరకలేదు. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడ కనపడితే అక్కడ స్థలాలు తీసుకొని గ్రామ సచివాలయ నిర్మాణాలు మొదలు పెడుతున్నామని చెప్పారు. అందులో భాగంగా 1371 పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ సచివాలయ నిర్మాణానికి పూనుకున్నారు. అప్పుడే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం జరిగింది. ఒక విద్యార్థిని భావి పౌరుడు తీర్చిదిద్దే ప్రాంగణంలో రాజకీయ నాయకులకు సంబంధించిన ఈ రాజకీయాలకు సంబంధించిన ఈ సచివాలయాలు, ప్రజాస్వామ్య సంబంధించిన ఈ సచివాలయాలు ఉంటే అక్కడ వాతావరణం కలుషితం అయితే దాని ప్రభావంతో వీళ్ళు ఈ పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉంటుందనే మౌలిక ప్రశ్న మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడంతో హైకోర్టు కూడా దాన్ని సానుకూలంగా కన్సిడర్ చేయడం జరిగింది. ప్రభుత్వ ప్రాంగణాల్లో ఉన్న ఆ గ్రామ సచివాలయాలను తొలగించమని చెప్పింది. తొలగిస్తామని చెప్పారు. దాని మీద వీళ్ళు ఫర్దర్ గా అప్పీల్కి వెళ్ళలేదు. కానీ తర్వాత తీర్పు ఎంతవరకు అమలు చేశారంటే దాదాపు అమలు చేశామని వీళ్ళు కోర్టు చెప్పారు. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ రిట్ పిటిషన్ పడతాం మొదలుపెట్టే ఈ తీర్పును అమలు చేయట్లేదు పలానా చోటని. అట్లా ఒక దగ్గర 13 పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మళ్ళీ పడేటప్పటికి కోర్టు ధిక్కరణ కింద హైకోర్టు సుయోమోటోగా దాన్ని పరిగణలో తీసుకుంది. ఎందుకు ఇట్లా జరుగుతుంది అని అధికారులు కాల్ఫర్ చేసింది. వాళ్ళు చివరికి విచారణ తేల్చింది ఏంటంటే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులని వాళ్ళు అమలు చేయలేదు సంపూర్ణంగా అని. అందుకనే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు తీసుకుంది. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. మన రాజ్యాంగ పరిధిలో హైకోర్టు గాని సుప్రీంకోర్టు గాని ఒక తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పు ప్రకారంగా అనుగుణంగా నడుచుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది. ఎందుకంటే అల్టిమేట్ గా సంతకం పెట్టేది అధికారులు, రాజకీయ నాయకులు కాదు. రాజకీయ నాయకులు ఓరల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఏ వెధవ పని చేయమంటానికైనా అధికారుల ద్వారా, మళ్ళీ చెప్తున్నాను, ఏ వెధవ పని చేయటానికైనా సరే అధికారుల ద్వారా వాళ్ళు చేస్తారు. వాళ్ళు నేరుగా ఏది చేయరు. అందుకనే రాజకీయ నాయకులు తప్పుకుంటారు, అధికారులు ఇరుక్కుంటారు, అధికారులు కూడా జైలుకి వెళ్తున్నారు. ఇది ఇక్కడ ప్రాథమిక సూత్రం. ఇప్పుడు ఏం జరిగింది, మీరు గతంలో తీసుకుంటే భవనాలకి రంగులు వేయటం, ప్రభుత్వ భవనాలకి పంచాయతీలకు వీటికి రంగులు వేయటం విషయంలో కూడాను ఒక ఐఏఎస్ ఆఫీసరు ఈ యొక్క రూల్స్ ఫ్రేమ్ చేసి మోడల్ కూడా ఏ రంగులు వేయాలో కూడా దాన్ని తయారు చేసి అన్ని గ్రామ పంచాయతీలకు పంపించాడు. ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు ఇందులో ఈ 8 మందిలో ఒకడుగా ఉన్నాడు. అతను బాధ్యుడిని చేస్తూ ఆ రోజు రంగులు తొలగించమంది, తొలగించామని చెప్పాడు. కానీ ఈ రోజు కూడా కొన్ని గ్రామ పంచాయతీ భవనాలు, ఆర్బీకేలు వాటి మీద రంగులు కనపడతానే ఉన్నాయి. మళ్ళీ వాటి మీద కంటెంప్ట్ పిటిషన్ ఇస్తే మళ్ళీ వీళ్ళందరూ కంటెంప్ట్ కింద బుక్ అవుతారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక రాజకీయ పార్టీ చేసే వింత విపరీత పోకడలకి అధికారులు బలవుతున్నారు అనేది గతంలో రాజశేఖర రెడ్డి సమయంలో చూసాము. రాజశేఖర రెడ్డి సమయంలో కూడా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వాళ్ళ తనయుడు చేసిన పనులకి వాళ్ళ తనయుడితో పాటు ఈ అధికారులందరూ కూడా జైలు చెప్పకూడదు తింటాం మనందరం చూసాం. ఇప్పుడు కూడాను ఆ తనయుడే ముఖ్యమంత్రి అవటం, ఆయన తీసుకున్న నిర్ణయాలు మాకు మందబలం ఉంది, మేము ఏమైనా చేయగలమని వీళ్ళు మొన్న కూడా శాసనసభలో డిస్కస్ చేయడం. శాసనసభకు శాసనాలు చేసే అధికారం ఉంది, కానీ రాజ్యాంగానికి, చట్టాలకి, నిబంధనలకి అనుగుణంగా ఉండాలి. ఇక్కడ వాటిని ఉల్లంఘిస్తూ చేస్తారు కాబట్టి హైకోర్టు వీటి మీద తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ అంశంలో కూడా అధికారులకి హెచ్చరించిన అధికారులు దాన్ని అమలు చేయలేదు. అమలు చేసే బాధ్యత వీళ్ళదే కాబట్టి మంత్రులకు ఇందులో సంబంధం ఉంటది కాబట్టి చట్టపరంగా, నిబంధనల పరంగా అధికారులదే కాబట్టి బాధ్యత. అందుకనే వాళ్ళు బాధ్యులు చేయడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. అధికారులు తాము ఈ విషయాల్లో బాధ్యులు కాకూడదు అనుకుంటే ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాల్లో ఏది సహేతుకమో, ఏది అహేతుకమో, ఏది నిబంధనలకు అనుకూలమో, ఏది నిబంధనలకు వ్యతిరేకమో, రాజ్యాంగానికి వ్యతిరేకమో, రాజ్యాంగానికి అనుకూలమో, చట్టాలకు వ్యతిరేకమో, చట్టాలకు అనుకూలమో స్పెసిఫిక్ గా నోటు రాసి ఈ నిర్ణయము మీరు తీసుకున్న ప్రభుత్వ విధానపరంగా తీసుకున్న ఈ నిర్ణయము చట్టాలకి, నిబంధనలకి, రాజ్యాంగానికి విరుద్ధము అని వీళ్ళు కేబినెట్ ముందు పెట్టాలి. అప్పటికి కేబినెట్ నిర్ణయం తీసుకుందనుకోండి, దాన్ని మరలా వీళ్ళు ఏం చేయాలంటే
దీన్ని అమలు చేయడం కష్టం, కోర్టులు వీటి మీద వ్యతిరేకత చూపిస్తాయి అన్నప్పుడు అని వీళ్ళు ఆ డిసెంట్ నోట్ రాయాలి. ఈ డిసెంట్ నోట్ రాయకపోతే వీళ్ళు బాధ్యులు అవుతారు. ఈ డిసెంట్ నోట్ రాసిన తర్వాత కూడా అది మంత్రి దగ్గర ఫైల్ పెట్టిన తర్వాత మంత్రి దాన్ని అమలు చేయమంటే అప్పుడు మంత్రి బాధ్యత వస్తుంది. ఈ స్పష్టమైన ఆ యొక్క థిన్ లైన్ ని వీళ్ళు మర్చిపోయి ఐఏఎస్ ఐపీఎస్లు ఎట్లా తయారయ్యారంటే, ఒకప్పుడు నిజాయితీకి వీళ్ళు ఇది ఆలగమ్మగా ఉండేవాళ్ళు ఈ రోజు అవినీతికి ఆలగమ్మగా మేము మిగులుతున్నారు. వాళ్ళ యొక్క తొందరగా ఈ ఎలివేషన్ అవటానికో పవర్ సెంటర్ కి దగ్గరగా వచ్చి ఎక్స్పోజ్ అవటానికి, తద్వారా జీవితంలో ఆస్తులు సంపాదించుకోవడానికి ఎప్పుడైతే వీళ్ళలో ఆ లాలస కలిగిందో ప్రమాణాలు పడిపోవడం మొదలుపెట్టింది ఐఏఎస్ ఐపీఎస్ లో కూడా. మీరు పలు ఉదాహరణలు చూశారు. గౌతమ్ సవాంగ్ ఎంత నిజాయితీ పడిన అధికారి, చివరికి హైకోర్టు మెట్లెక్కి హైకోర్టుతో చివరికి తిన్నాడు. నీలం సహాని కూడా హైకోర్టు మెట్లెక్కింది నిబంధనలు పాటించకుండా చేయడంతో. పలువురు మొన్న కూడాను గవర్నమెంట్ కి సంబంధించి జీపీలు పీపీలు శాలరీస్ విషయంలో కూడా ఇదే చేస్తే కోర్టు ధిక్కారణ కింద పిటిషన్ స్వీకరించి గట్టిగా ఒత్తిడి చేసి 4 వారాల్లో వాళ్ళ జీతాలు చెల్లించాలని చెప్పి అధికారులు బాధ్యత చేసింది. 4 వారాల్లో ఇవ్వకపోతే మళ్ళీ ఇదే పరిస్థితి వాళ్ళ అధికారులకు వస్తుంది. అందుకనే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ప్రభుత్వం ఒక దుందుడుకు వైఖరితో చట్టాలని, నిబంధనల్ని, రాజ్యాంగాన్ని కేర్ చేయకుండా ముందుకెళ్తుంది. ఈ అధికారులు కూడా తానా అంటే తందానంటున్నారు. నిబంధనలు ఆ ప్రభుత్వానికి గుర్తు చేయట్లేదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అధికారులు కదా నిబంధనల ప్రకారం పోతామంటే ఎంత మందబలం ఉన్న ప్రభుత్వం అయినా సరే ఏమీ చేయలేదు. కానీ వీళ్ళు కూడా డూలాగా మారిన తర్వాత దాని యొక్క ఫలితాలు అనుభవించాల్సిందే. అందులో భాగం ఈ రోజు మీరు చూస్తుంది. ఈ విషయంలో చాలా మంది జూనియర్ ఐఏఎస్ అధికారులు కూడా కొంత భయపడే పరిస్థితి వచ్చింది. సీనియర్ ఐఏఎస్ అధికారులు హెచ్చరించే పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనా ఐఏఎస్ ఐపీఎస్ అనే సంస్థ యొక్క మనుగడ, వాళ్ళ నిజాయితీ, వాళ్ళ పారదర్శకత ఈ రోజు ప్రశ్నార్థంగా మారింది. కొంతమంది అవినీతికి ఆలంబన అలవాటు పడింది. శ్రీనివాస్ చౌదరి గారు, ఐఏఎస్ లేదంటే బ్యూరోక్రసీ వర్సెస్ సర్కార్ అంటే ఎవరి నిర్ణయాలని ఎవరు అమలు చేయాలి? ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వ నిర్ణయాలను ఆమోదించకపోతే ఎలా, లేదా అమలు చేయకపోతే ఎలా అని ప్రభుత్వం ఒక వైపు నుంచి చెబుతున్న పరిస్థితి. మరి అధికారులు నిజంగానే అంత వెన్నుపూస స్ట్రైట్ గా ఉండి నిలబడేటువంటి పరిస్థితి ఉందా ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో? ఏ విధంగా చూడాలి కోర్టు ఇచ్చిన తీర్పుని కానీ, జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ? కేశవ్ గారు, మీకు 99 ప్రేక్షకులకి, న్యాయవాది వైసీపీ నేత జనసేన నేత ప్రసాద్ గారికి, వైసీపీ నేత గోవర్ధన్ రెడ్డి గారికి, వాళ్ళ ఒక మిత్రులు ఎవరు నాకు పరిచయం లేదు, వారికి కూడా నా తరఫున విల్సన్ గారు బీజేపీ నాయకులు లైవ్ లో జాయిన్ అయ్యారు మనతో పాటు. విల్సన్ గారు నమస్కారం అండి. రైట్, ఈరోజు ఒక చీకటి రోజు సార్. నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి హైకోర్టు ద్వారా ఐఏఎస్ని జైలు శిక్ష వేసిన సంఘటనలు రారు. ఎక్కడో శాంతి ప్రసాద్ గారు అని ఎగ్జాంపుల్ చెప్పలేము. కానీ ఇండియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 5-6 ఏళ్లు అక్కుంట దీక్షాపటమితో గొప్ప కార్యాన్ని యజ్ఞంగా చేసుకొని రాజ్యాంగాన్ని 2 సార్లు చదివి, అండర్లైన్ చేసుకోవాలి సార్, రాజ్యాంగాన్ని 2 సార్లు చదివి అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను భారత రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తానని వచ్చిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన ఐఏఎస్ ఆఫీసర్లు మన భారతదేశంలో తయారవుతారు. అటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కార్యనిర్వహణకు వచ్చే కొద్దికి ఐఆర్ఎస్లు అయిపోయినారు. అంటే వారు సర్వైవల్ కోసం, ఒక ముఖ్యమైన పోస్టులో ఉండడం కోసం, ప్రభుత్వంలో కీలక పాత్ర వహించడం కోసం, లేదంటే ముఖ్యమంత్రి మెప్పుల కోసం ఏవి పడితే అవి జీవోలు ఇచ్చేయటం. గతంలో రాజశేఖర రెడ్డి గారు చేశారు, ఇప్పుడు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. గతంలో శ్రీలక్ష్మి గారు జైలుకి వెళ్ళి చెప్పకూడదు, అయినా బుద్ధి రాలేదా సార్? 8 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు సార్ వీళ్ళు, గోపాలకృష్ణ తేవేద సహా. వీళ్ళకి రాజ్యాంగం అంటే తెలుసు. కోర్టు ఏమని చెప్పింది? అక్కడ రైతు భరోసా కార్యక్రమం చేస్తున్నటువంటి ఆ కార్యాలయాన్ని, సచివాలయ కార్యాలయాన్ని తీసేయమని. 100% పబ్లిక్ రిలేషన్ కమిషన్ ఏమో క్రిటికల్ కేసులు ఏమేశారు? గ్రామ సచివాలయాలు పూర్తిగా వైసీపీ కార్యాలయాన్ని వేశారు. ఇక్కడ రాజ్యాంగపరమైన కార్యక్రమాలు ఏం జరగట్లేదు, రాజకీయ కార్యక్రమాలు జరుగుతాయని వేశారు. అందుకు నేటి బాలలే రేపటి పౌరులు. పాలనా వ్యవస్థలో ఒక కీలకమైన అంశం ఉంది సార్. విద్యాలయాల ప్రాంగణంలో ఎటువంటి విద్యా సంబంధించిన కార్యక్రమాలు తప్ప ఏ ఇతర కార్యక్రమాలు చేయకూడదని నిబంధన ఉంది.
ఐఏఎస్ చదివిన ఐఏఎస్ ఆఫీసర్లకి తెలియదా సార్ ఇది? ఈ నిబంధనలు కోర్టు జూన్ 21 తారీఖున ఇచ్చిన మధ్యంతర నోటీసులో టైం ఇచ్చి తొలగించమంటే ఎంత నెక్లెస్ అండి మీకు? సుప్రీం హైకోర్టు న్యాయమూర్తి ఇస్తే ఒక నోటీసు తొలగించమని చెప్తే ఏమి మీకంత గర్వమా? ఐఏఎస్ ఆఫీసర్లు అంటే న్యాయస్థానాన్ని వ్యతిరేకించచ్చా? ఇంత తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అల్లా ఒక సంవత్సరం టైం ఇచ్చింది. ఆ సంవత్సరం తర్వాత కూడా వీళ్ళు ఏం కాస్తున్నారు? గాడుదలు కాస్తున్నారా? ఎవరి మెప్పు కోసం మీరు ఐఆర్ఎస్లు అయ్యారు, ఐపీఎస్ అధికారులు. నాకు నా చిన్నప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ చదవాలని కోరుకునేది మా పిల్లల్ని, నేను కానీ. వాళ్ళు చదివిన వాళ్ళని చూస్తే చేతులెత్తి నమస్కారాలు అనిపించేది. అంత గొప్ప చదువు, భారతదేశంలో అంత మీరు చదువుకోవట్లేదు ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్. అటువంటి వాళ్ళు ఈ రోజు ఈ ఐఏఎస్ చదువుకున్నావా అనే దుర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడినారంటే ఈ రోజు ఐఏఎస్ ఆఫీసర్లు బంట్రోతుల్లాగా పాలిటిక్స్ దగ్గర పనిచేస్తారంటే బాధ కలుగుతాను. ప్రసాద్ గారు చెప్తూ మాట చెప్పారు, కార్యనిర్వాహక వ్యవస్థ, రాజకీయ నిర్వాహక వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ బాడీ, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ బాడీ. మేము 5 ఏళ్ళు వచ్చి పోతుంటాం. పర్మనెంట్ గా ఉండేది మీరు కదా, గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ బాడీ కదా. రాజ్యాంగానికి లోబడి ప్రమాణం చేసి మేము రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్పిన మీ ఐఏఎస్ ఆఫీసర్లు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, కలెక్టర్లుగా ఉండి, సిఎస్లుగా ఉండి, గొప్ప గొప్ప అనుకునేవాడు మీరు పిల్లలు చదువుకునే ప్రాంగణంలో రాజకీయ కార్యక్రమాలు చేస్తున్నారు చెప్తే కూడా హైకోర్టు ముట్టికాయలు వేస్తే కూడా తిరిగి మీరు సమాధానం చెప్పలేకుండా జైలు జీవితం అనిపిస్తున్నారు. కేసులు ఎదుర్కొన్నారే, ఇంటికెళ్ళి మీ మొహాలు మీ పిల్లలకి ఎలా చూపిస్తారు సార్ మీరు? కోర్టు శిక్షేసింది, ఎస్టీఎస్సీబీసీ హాస్టల్లో వెళ్ళి వాళ్ళకి భోజనం పెట్టి ప్రతి ఆదివారం వాళ్ళకి ఏదైనా దిశాదిశ నిర్దేశించండి. ఏమని చెప్తారు సార్? ఐఏఎస్ ఆఫీసర్లు హాస్టల్కి వెళ్ళి మేము తప్పుడు పనులు చేశాము, ఐఏఎస్ అధికారులు అయ్యాము, మాకు జైలు శిక్షేసింది, ఇప్పుడు సేవా శిక్ష అడుక్కుంటే అయ్యా దేహిని అడుక్కుంటే హాస్టల్లో వెళ్ళి చదువు చెప్పమని చెప్పి చెప్తారా పిల్లలకి? ఇదే మీరు పిల్లలకి ఇచ్చే సందేశం? మీకు నిజంగా సిగ్గు సర్వమానవైన ఉంటే, నిజాయితీగా ఐఏఎస్ చదువు ఉంటే ఇవ్వండి, అప్పుడు ఐఏఎస్ అంటే గౌరవం వస్తుంది. రాజీనామా చేయండి. గతంలో ఐఏఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ అయిపోయి బంట్రోతులైపోయి మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తా ఉంటే, న్యాయ వ్యవస్థను కించపరుస్తా ఉంటే ఒక వ్యక్తుల కోసమో లేదా రాజకీయ నాయకుల కోసమో మీరు దాసోహం చేస్తారా? పిల్లల భవిష్యత్తును సర్వనాశనం చేస్తారా? ఏడాది పొడుగునా మీకు నోటీసులు పంపిస్తా ఉంటే ఇంకేం పని లేదండి న్యాయమూర్తులకి, ఇంకేం న్యాయులకి పని లేదా? ఈ కొన్ని వేల కోట్ల రూపాయలు సచివాలయానికి, రైతు భరోసా కార్యాలయానికి నిర్మించి వృధా చేస్తా ఉంటే ఇది తప్పు అని చెప్పే తెలియదా మీకు? గతంలో శంకర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు, చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఉండేటప్పుడు చిన్న పని చేయనంటే నేను చేయనని చెప్పి దానికి ఫైల్ ఇసిరి మొక్కన శంకర్ గారు కొట్టారు, చెన్నారెడ్డి గారు. అయినా మీరు నన్ను మార్చుకోండి, నన్ను బదిలీ చేసుకోండి, కానీ నిబంధనలకు వ్యతిరేకంగా చేయనని ఘంటాబద్ధంగా చెప్పిన ఐఏఎస్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి నిజంగా హాట్సాప్ చెప్పాలి. కానీ ఇప్పుడు వస్తున్న ఐఏఎస్లు చూస్తా ఉంటే సిగ్గుపడుతున్న సమాజం. ఈ సమాజంలో అత్యున్నత స్థానం భారతదేశంలో ఐఏఎస్లు ఐపీఎస్ ఐఆర్ఎస్లకే ఉండేది. దాన్ని దిగదార్చుకుంటున్నారు సార్. నాకు అర్థం కావడం లేదు. నేను ఇంకో మాట తెలుసుకున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని అర్థం చేసుకుంటే పరిపాలన అర్థం చేసుకుంటారు, పరిపాలన అర్థం చేసుకుంటే ఐఏఎస్ ఎలా మెలగాలో తెలుసుకుంటారు. ఈ రోజు ఎవరిని చేతులు పెట్టుకుని నిలబడుతున్నారు? ప్రసాద్ గారు చెప్తూ ఒక చిన్న పాయింట్ మీకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఒక జీవో ఇచ్చేటప్పుడు ఆ జీవో కింద ఐఏఎస్ ఆఫీసర్ సంతకం పెడతాడు, ఆయన పేరు మీద జీవో ఇస్తాడు. ఆయన చెప్పారు, ఆయన కోర్టు భాషలో, నేను సరదాల భాష చెప్తా. ఏమంటే ఆ జీవోని ఇచ్చే ముందు కోర్టు అబ్జెక్షన్స్ ఉన్నా లేదంటే కన్సల్ట్ మంత్రి అబ్జెక్షన్స్ ఉన్నా, న్యాయపైన సమస్యలు ఉంటే 2 సార్లు ఫైల్ నడవాలి. 3వసారి కూడా ముఖ్యమంత్రి గారి ఆ కేబినెట్ గారిని ఖచ్చితంగా అమలు చేయమని చెప్తే కోర్టు అబ్జెక్షన్స్ ఉన్నాయి, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉందని ఆ యొక్క కాగితాన్ని మెన్షన్ చేసి చెత్త చేసి వాళ్ళ అభిప్రాయాలు అందులో పొడిచిపొచ్చి ఆ లైన్ రాసి కానీ పెడితే ఈ రోజు మొత్తం హైకోర్టు చుట్టూ మంత్రులు ఉండేవాళ్ళు ఐఏఎస్లు కాదు ఉండేది. ఈ నిబంధన తెలీదా మీకు? 5-6 ఏళ్లు చదువుకున్న ఐఏఎస్ ఆఫీసర్లు, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ చదువుకోడు నిబంధన తెలియదని మీకు లాయర్లు చెప్పాలా, కోర్టులు చెప్పాలా? ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ లో మీరు జస్టిస్ ఆఫ్ కలెక్టర్, ఒక జిల్లాకి ఒక కలెక్టర్ అంటే జస్టిస్ తో సమానం. న్యాయ వ్యవస్థను కాపాడారు మీరు. ఇంత పిరికితనంగా బతుకుతున్నారు సమాజంలో. ఈ సందేశాన్ని ప్రజలకు ఏమైనా తెలుసుకున్నారు మీరు? 8 మంది శిక్ష చేసిన 2 వారాల పాటు జైలు శిక్షణ అధికారులు, ఏఎస్ అధికారులు, అప్కమింగ్ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఆల్రెడీ ఉన్న ఐఏఎస్ అధికారులు కానీ ఏమి మీరు సమాజ సేవ చేయడం కోసం ఎటువంటి సందేశం తలుచుకున్నారు మీరు? ఈ ఐఏఎస్ చదువుకొని వచ్చిన మీరు అలాగా బతకండి అనే ఏం సందేశం తలుచుకున్నారు ప్రజలకి? ప్రజలకి పెద్ద పెద్ద వాళ్ళకి న్యాయం చేయని వాళ్ళు సామాన్య ప్రజలకి ఏం న్యాయం చేయగలరు మీరు? మీ ద్వారా ప్రశ్నిస్తున్నాం, తలదించుకుంటున్నాం. ఒక ఉన్నత స్థాయి అధికారులు దిగజారు వ్యవస్థలు బతుకుతా ఉంటే బతుకు అవసరమా? అందుకే రిజెక్ట్ చేయండి. మీ నిజాయితీకి నిజంగా మీరు నిజాయితీగా ఉంటే మాత్రం 8 మంది తక్షణం చేసి ఇవ్వండి. లేదంటే మీ పిల్లలు కూడా మీ మొహం చూడలేరు. మిమ్మల్ని ఆదర్శంగా ఏఐఎస్ చదువుకోవడానికి ముందుకు రారు. మీ దగ్గర ట్రైనింగ్ అయిన అధికారులు భయపడతారు మిమ్మల్ని చూసి. విల్సన్ గారు, ఇది ఐఏఎస్
లేదా అధికారుల నుంచి జరుగుతున్నటువంటి తప్పిదంగా చూడాలా, ప్రభుత్వం వైపు నుంచి చూడాలా? అదే ఆ మాత్రం విచక్షణ లేకుండా రాజ్యాంగానికి లోబడి నిర్ణయాలు తీసుకుంటున్నారా లేదా అనేటువంటి విషయంలో అధికారులు కూడా, అందరూ కాకపోయినా కానీ కొంతమంది అధికారులైనా కానీ ఆ మాత్రం జాగ్రత్తతో వ్యవహరించేటువంటి పరిస్థితులు లేవా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా కానీ? గుడ్ ఈవినింగ్ కేశవ్ గారు, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులు పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారం. వాస్తవానికి ఈ రోజు ఐఏఎస్ వ్యవస్థ మొత్తం కూడా సంక్షోభంలో కూరుకుపోయింది. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమై ఉండదు. అంటే ఒక ముఖ్యమంత్రి గారికి భయపడి ఆయన ఏం చెప్తే అది చేసే రీతిలోకి ఐఏఎస్ వెళ్ళిపోయారంటే వీళ్ళు ఆ పదవి కూడా కళంకం తెచ్చినట్టు. కోర్టు కూడా మాటి మాటికి వీళ్ళని పిలవడం కాకుండా అసలు వీళ్ళ సర్వీస్ నుంచి కూడా కొద్దిమందిని తొలగిస్తే ఇంకా తర్వాత కొద్దిమందికైనా అంత జ్ఞానోదయం ఉంటుంది. ఎందుకు చెప్తున్నామంటే ముఖ్యమంత్రి గారు ఐఏఎస్ కాదు, ఆయనకి మెజిస్ట్రేట్ పవర్స్ డైరెక్ట్ గా ఉండవు నాకు తెలిసి నా లట్టి పైన. కానీ ముఖ్యమంత్రి గారికి కన్ను ముక్కు చెవులు మొత్తం టోటల్ గా ఉండాల్సింది ఈ ఐఏఎస్ వ్యవస్థ. వీళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఏదైనా లోటుపాట్లు ఉంటే ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయాలి. వాళ్ళు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి చెప్పలేకపోతే వాళ్ళకు సంబంధించిన చీఫ్ సెక్రటరీస్ ఉంటారు ప్రతి రాష్ట్రానికి. ఆ చీఫ్ సెక్రటరీ దగ్గర పోయి విషయం చెప్పాలి, అయ్యా ఇది ఇస్తే ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పని. అప్పుడు చీఫ్ సెక్రటరీ అవసరమైతే అడ్వకేట్ జనరల్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే కేశవ్ గారు, ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఒక మైండ్ గేమ్ జరుగుతుంది. ఆ మైండ్ గేమ్ ఏంటంటే నేను ఒక 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అని ఇప్పటిది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రకటన, వరుస పెట్టి ఎన్నికల్లో గెలవడం, ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఈయనే ముఖ్యమంత్రిగా ఉంటారేమో, మరి ఎప్పుడైనా సరే మనకెందుకు ఈ కష్టాలు, మరి ఆయన చెప్పింది చేస్తే పోద్ది కదా అనే ఒక అమాయకత్వంలోకి ఐఏఎస్ వెళ్ళారు. నేను కూడా ఒక చైర్మన్ క్యాడర్లో చేశారని, నా కింద కూడా 3 ఐఏఎస్ వర్క్ చేశారు. చాలా విషయాల్లో వాళ్ళు స్పష్టంగా చెప్తారు. ఒకవేళ మనం 2 సార్లు 3 సార్లు ప్రెజర్ చేసినా సరే ఇది వీలు కాదని చెప్తారు. అంటే నాకు తెలుసు ఐఏఎస్లు ఈ చాలా స్టబ్బన్గా ఉంటారు. చిన్న పన్నిచ్చిరిచ్చే విషయంలోనే వాళ్ళు గట్టిగా నిలబడితే ఈ రోజు మొత్తం నిర్ణయాలు మొత్తం కూడా మరి పదే కోర్టు కొట్టుపోయే స్థాయిలోకి వచ్చారంటే అది మీ వ్యవస్థకే కళంకం. వాస్తవానికి సివిల్ సర్వీస్ అంటే ఎవరు, మామూలుగా వ్యవస్థల్లో లెజిస్లేటరీ వ్యవస్థ, అదేవిధంగా బ్యూరోక్రసీ వ్యవస్థ, ఉద్యోగ స్వామ్యం, తర్వాత ఈ రెండింటిని రివ్యూ చేయడానికి ఉండేదే న్యాయ వ్యవస్థ. కాబట్టి ఈ 2 వ్యవస్థలు పరస్పరం మాట్లాడుకొని ఏదైనా లోటుపాట్లు ఉంటే డిస్కస్ చేసుకొని ఆ ఫైలు క్లియరెన్స్ కోసం పంపాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు, మరి గోవింద్ రెడ్డి గారు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆయన మొండితనంతో మరి 3 రంగులు అన్నాడు, ఆ తర్వాత ప్రాథమిక విద్య కూడా ఇంగ్లీష్ మీడియం అన్నాడు. ఇవన్నీ కొట్టుపోతాయని తెలుసు, ప్రతిదీ తెలిసి కూడా వీళ్ళు ఊంగొట్టారంటే ముఖ్యమంత్రి గారికి భయపడే చేశారు. అంటే ఈ మొత్తం ఇష్యూలో చీఫ్ సెక్రటరీ పదవి కోసం కక్కుర్తి పడిపోయి గతంలో నీలం సాహ్ని గారు కానీ, అంతకుముందు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కానీ, లేకపోతే ఇప్పుడున్న సమీర్ శర్మ గారు కానీ, వీళ్ళందరూ కూడా మరి లొంగిపోయిన పరిస్థితి ఉంది. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లాస్ట్ లో ఎక్కడో రిప్ట్ వచ్చి ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఖచ్చితంగా సిఎస్ ఒక ప్రధాన బాధ్యత వహించాలి. సిఎస్ ఎందుకు ప్రధాన బాధ్యత వహించాలంటే వాస్తవిక అధికారం అనేది చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో జరుగుతుంది. ఫైల్స్ అన్ని కూడా ఆయనకు ఒకవేళ సమస్య వస్తే గవర్నర్తో చర్చించవచ్చు, లేదా హోంశాఖతో చర్చించవచ్చు. కాబట్టి బిజినెస్ రూల్స్ ఏమున్నాయి, ఏ సమస్య మీద ఎలా స్పందించాలి అనే దగ్గర ఐఏఎస్లకు స్పష్టమైన గైడెన్స్ ఉంది. అంతేకాకుండా కామన్ సెన్స్ అనేది ఉంటుంది. ఉదాహరణ స్కూల్ బిల్డింగ్స్ ఉన్నాయి, స్కూల్ బిల్డింగ్స్ ఉండే స్థలాలే తక్కువ ఉంటాయి. అసలు క్రీడా స్థలం ఉండాలా, క్రీడా స్థలం లేని ఏ స్కూల్ భవనం కూడా అది స్కూల్ బిల్డింగ్ గా ప్రభుత్వం పరిగణించకూడదు. ప్రతి ఒక్క ఇది చట్టంలో కూడా ఉంది, ప్లస్ విద్యా చట్టంలో కూడా ఉంది. ప్రతి ఒక్క స్కూల్ కి ప్లే గ్రౌండ్ ఉండాలి. ఆ ప్లే గ్రౌండ్ అంటూ మనం కొంత స్థలం కేటాయించడం అనేది దాన్ని సంబంధించిన ప్లానింగ్ లోనే జరుగుతుంది. మరి ఈ రోజు ఆ స్థలాలన్నీ మీకు అంటే పిల్లల చేత ఆడించడం వల్ల ఆ స్థలాలన్నీ ఖాళీ కనబడేసరికల్లా మీరు మాదే కదా ప్రభుత్వం,
మాదే కదా పాఠశాల, మాదే కదా టోటల్ వ్యవస్థ, మేము ఏం చెప్తే జరగాల అని ఒక సొంత రాజ్యం అనుకున్నట్టుగా వాళ్లే జీవోలు రాసుకుంటున్నారు, వాళ్లే చట్టాలు అనుకున్నట్టుగా మరి అక్కడ మరి వాళ్ళకి సంబంధించిన కేంద్రాలు ఏదైతే రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, లేకపోతే సచివాలయాలు కావచ్చు, ఈ విధంగా కట్టడం అనేది వాళ్ళకి తెలిసి కొట్టుపోతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే కోర్టు చెప్పిన తర్వాత కూడా వాళ్ళ స్పందన లేకపోవడం, వాళ్ళు కోర్టు మీట్ ఎక్కడం కోసం మరి వెనకాడకపోవడం, గతంలో చూసుకున్నప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారి హయాం కావచ్చు, అంతకుముందు లాల్ బహదూర్ శాస్త్రి గారు కావచ్చు, దేశ స్థాయి నాయకులు కానీ రాష్ట్ర స్థాయి నాయకులు కానీ ఎంతో మంది కోర్టు నుంచి ఒక రిమార్క్ వస్తేనే హడలిపోయేవాళ్ళు, అదొక అవమానంగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అసలు ఒక్కసారి అంటే అవమానం అనుకోవచ్చు, 100 సార్లు అవమానం. ఆ 100 సార్లు అవమానాన్ని కూడా క్యాజువల్ గా తీసుకున్నారు. మరి డీజీపీ స్థాయి వ్యక్తి పదే పదే కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. అంటే ఈ మొత్తం వ్యవస్థకి, ఈ అవస్థకి కారణం ఏంటంటే భయం. ఎందుకంటే ఐఏఎస్ అధికారులు, నేను చెప్తున్నాను, మీకు సంఘం ఉంది కదా, మీ సంఘం స్పష్టంగా మాట్లాడుకోండి. సీఎం గారి దగ్గరికి ఇంకా 2 సంవత్సరాలు ఉంది, కూర్చొని మాట్లాడండి. ఎందుకంటే మీరు ఒకసారి కోర్టు మెట్లు ఎక్కారంటే అది మీకు సంబంధించిన సర్వీస్ రికార్డ్స్ లో కూడా మీకు నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే ఎన్నిసార్లు మీరు ప్రభుత్వాన్ని ప్రాపర్ గా గైడ్ చేయలేదనేది మరి మీకు సంబంధించిన ఎస్ఆర్ లో కూడా నమోదవుతుంది. తర్వాత మీకు సంబంధించిన రిమార్క్స్ లో కూడా మీకు నెక్స్ట్ ఫర్దర్ గా సెంట్రల్ గవర్నమెంట్ లో పోయినప్పుడు మీ పోస్టులకు సంబంధించిన ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే ముఖ్యమంత్రి మీకేం శత్రువు కాదు, అదే విధంగా మీరు ముఖ్యమంత్రికి శత్రువు కాదు. ముఖ్యమంత్రికి ఆకాంక్షలు ఉండొచ్చు, ఆ ఆకాంక్షలో నేను కరెక్ట్ గా ఉన్నా అనుకోవచ్చు, కానీ కరెక్ట్ ఏదైనా సరే రాజ్యాంగం ప్రకారమే పోవాలి. రాజ్యాంగం మీద ప్రమాణం చేసే ముఖ్యమంత్రులు అయ్యారు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసే వీళ్ళు ఐఏఎస్లు అయ్యారు. ఈ రాజ్యాంగ పరంగానే ఉన్న వ్యవస్థ ఇది. కాబట్టి ఈ ఎవరు ఫెయిల్ అయినా పర్లేదు, కానీ ఈ బ్యూరోక్రసీ ఫెయిల్ అయితే ఈ వ్యవస్థ ఉండదు. ఇంకా ఫోర్త్ ఎస్టేట్ అంటే ఈ రోజు మీ దగ్గరికి వచ్చింది వ్యవహారం, మీ దగ్గరికి వచ్చిన తర్వాత నేచురల్ గానే మీరు గడ్డి పెట్టే పరిస్థితికి వచ్చారంటే కారణం అంటే మీడియా గడ్డి పెట్టే పరిస్థితికి వచ్చిందంటే ఇక్కడ మొత్తం వ్యవస్థ మొత్తం కూడా కొప్పు కూలిపోయిన తర్వాతనే మీడియా గగ్గోలు పెట్టడం మొదలు పెట్టడం. కాబట్టి ఈ వ్యవస్థ అనే దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అందరం కాపాడుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగం పోయిన తర్వాత మాట్లాడుకోవడానికి ఏముండదు, అరాచకం ఉంటుంది. కానీ ప్రజాస్వామ్యాన్ని బతికించేది, లేకపోతే మనుషుల మానవ విలువలు బతికించేది, మనుషుల ఆత్మగౌరవాన్ని కాపాడేది, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం కాపాడాలి, న్యాయ వ్యవస్థ కాపాడాలి, మీడియా కాపాడాలి. అందరం కలిస్తేనే మానవ జీవన వికాసం అనేది ఉంటుంది. కానీ అలా కాకుండా బుల్డోజ్ చేయాలనుకుంటే మాత్రం ఇట్ ఈస్ కాల్డ్ హైయెస్ట్ క్రైమ్. ఇకనైనా సరే ఆ వైఖరిని వాళ్ళు విడనాడి, ఏదైతే ఇప్పటిదాకా వాళ్ళు దొందుడుగా అనేక నిర్ణయాలు చేసుకుంటా పోయారో వాటి అన్నింటి మీద కూడా తిరగదొడుకోవాలి. అడ్వకేట్ జనరల్ ఉంటాడు, అడ్వకేట్ జనరల్ కూడా ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి నాకు తెలిసి దేశంలో ఎక్కడ లేదు. అడ్వకేట్ జనరల్ ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టారో లేదో ఒకసారి ఆయన గోవింద్ రెడ్డి గారు చెప్తే నేను కూడా తెలుసుకుంటా. ఆంధ్రప్రదేశ్ లో తప్ప ఎక్కడ ఏ మీడియాకి వచ్చి ప్రభుత్వం తరఫు వకాలు తప్పించుకోరు. అదే చేస్తున్న స్టాండింగ్ సర్టిఫికేట్ ఫెయిల్ అవుతున్న పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు ఫెయిల్ అయిన తర్వాత లాయర్ల మీద నెట్టేసి మీకు సంబంధించిన మూర్ఖపు నిర్ణయాలని ప్రహేళలు కట్టవచ్చు, 3 రంగులు కావచ్చు, భాష కావచ్చు, అనేక అంశాలు కావచ్చు, లేకపోతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఏకపక్షంగా చేసి అమరావతి కావచ్చు, మరి ప్రతి నిర్ణయం సిఆర్డిఏ అనేది చట్టమైన సంగతి మీకు తెలియదా? ఆ ఒప్పందం ఏం తెలియదు. అప్పుడు కూడా ఒప్పందం చేసింది ఐఏఎస్లే కదా. మరి మీరు ముఖ్యమంత్రి గారు చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఐఏఎస్లు ఖచ్చితంగా మీరు ఒక యూనిటీగా ఉండి సీఎం గారితో చర్చలు జరపండి, తప్పులేదు. ముఖ్యమంత్రి గారు కొత్తగా వచ్చారు, ఇది ఫస్ట్ టైం సీఎం, ఆయనకి చెప్పడం అనేది తప్పులేదు. ఆయన ఎడ్యుకేట్ చేయడం అనేది సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యత. నేను ఒక నిమిషం విల్సన్ గారు, గోవింద్ రెడ్డి గారు సమాధానం చెప్తారు. గోవింద్ రెడ్డి గారు, ఎక్కడ ఈ సమస్య ఎక్కడ వస్తుంది? ప్రజాప్రభుత్వం అనేటువంటి కోణంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కావచ్చు, అమలు విషయంలో ఐఏఎస్ అధికారులు అనుసరిస్తున్నటువంటి విధానం కావచ్చు, ఎందుకని ఈ సమస్య పదే పదే ఎన్నిసార్లైనా కానీ కోర్టు దగ్గరికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? కేశవ్ గారు, మీకు తర్వాత చర్చలో పాల్గొన్నటువంటి మిగతా పెద్దలకు నమస్కారం. చాలా విషయాలు చాలా మంది మిగతా వారు కూడా వారి వారి పార్టీ అభిప్రాయాలు కానీ వ్యక్తిగత అభిప్రాయాలు కానీ వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది. అంటే ఇదంతా కూడా అంటే నేనేమంటానంటే ఇప్పుడు విల్సన్ గారు లాంటి వాళ్ళు అంటే ఆయన ఈజ్ ఇనిమికల్ టు ది గవర్నమెంట్ అండ్ ఆల్సో ఇనిమికల్ టు ద చీఫ్ మినిస్టర్. సో ఆయన న్యాచురల్ గా ప్రతి ఒక్కటి ముఖ్యమంత్రి గారిని తప్పడుతుంటారు. ముఖ్యమంత్రి గారు డే 1 నుంచి కూడా మొదటి నుంచి కూడా ఆయన ఏం చెప్పినారంటే చట్టబద్ధ పరిపాలన ఉండాలి. ఈ చట్టబద్ధ పరిపాలన అనేటువంటిది ఆయన చాలా క్లియర్ కట్ గా ఎంఫసైజ్ చేశారు. మనం ఏదైతే రాజ్యాంగంలో ఇచ్చిందో ఒక చట్టబద్ధత,
దానికి తోడు మనలాంటి దేశంలో మనం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కూడా తీసుకెళ్తున్నాం. అందులో మరి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా బ్యూరోక్రసీకి ఎక్కడగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎక్కడ కూడా ఏది కూడా చట్టాలకు వ్యతిరేకంగా బొమ్మని కూడా ముఖ్యమంత్రి గారు ఏ ఒక్కటి కూడా చెప్పలేదు. మనం ఇంతకు ముందు గత ప్రభుత్వంలో చూసాం. అప్పుడున్నటువంటి బ్యూరోక్రసీ ఏదైనా ఇది కాదని నోటిచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారి కాలంలో క్యాబినెట్ లో ఆ నిర్ణయాలు పెట్టి పాస్ చేయించుకున్నటువంటి విధానాలు కూడా మనం చాలా సార్లు ప్రెస్ లో వచ్చినాయి. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా కూడా బ్యూరోక్రసీ ఇది తప్పు అంటే అలాంటి నిర్ణయాలను క్యాబినెట్ లో పెట్టి ఎక్కడ కూడా అది పాస్ చేయించినటువంటి విషయాలు ఏ ఒక్కటి కూడా నా దృష్టిలో ఇప్పటి వరకు కూడా నేనుగా ఎక్కడ చదవలేదు. ఆయన చాలా క్లియర్ కట్ గా చెప్తారు, ఎస్ వీ మస్ట్ గో యాజ్ పర్ లా రూల్స్ అని. ఓకే, అంటే దీని విషయంలో ఇది ఉంది. అయితే ఇప్పుడు జరిగేటువంటి సార్ ఇక్కడ ఇప్పుడు అంటే ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ఇప్పుడు ఒక్కొక్క దరిదాపు 11,500 సచివాలయాలు ఉంటే ఒక్కొక్క సచివాలయంలో మీరు 45 నిమిషాలు పరిస్థితి రావడం కారణం మీ ముఖ్యమంత్రి గారి దొందుడుగా నిర్ణయాలు కావా? అది చట్టబద్ధ ఎట్టంటారు మీరు? అయ్యా ఒక్కసారి మాట్లాడండి. గోవింద్ రెడ్డి గారు కంప్లీట్ చేయండి. ఇప్పుడు మీరు చెప్పాను ఒక్క నిమిషం విల్సర్ గారు మీరు అన్న పాయింట్ కరెక్టే, కానీ గోవింద్ రెడ్డి గారు చెప్పిన పాయింట్ కూడా చాలా వాల్యూడ్ పాయింట్. గోవింద్ రెడ్డి గారు ఒక్క నిమిషం గోవింద్ రెడ్డి గారు ఒక్క నిమిషం గోవింద్ రెడ్డి గారు ఒక వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేశారు విల్సన్ గారు. ఇప్పటి వరకు ఏ సందర్భంలో అయినా కానీ ముఖ్యమంత్రి గారు ఫలానా నిర్ణయం తీసుకుంటే చట్ట ప్రకారం లేదా రాజ్యాంగ పరంగా ఇది సమస్య అవుతుంది అని ఏ ఐఏఎస్ అధికారి అయినా కానీ డిసెంట్ చెప్పినటువంటి పరిస్థితి ఉందా? శాంతిప్రసాద్ గారు ఇందా రైజ్ చేసింది అదే. అలా డిసెంట్ చెప్పని అధికారులకి ఖచ్చితంగా కోర్టు పెట్టేటువంటి చివాట్లు కావచ్చు, శిక్షలు కావచ్చు, బాధ్యత వాళ్ళదే అవుతుంది. తప్పు ఇది అని చెప్పాల్సిన బాధ్యత అధికారులకు ఉన్నప్పుడు వాళ్ళు సవ్యంగా వాళ్ళ బాధ్యతను నిర్వర్తిస్తున్నారా? గోవింద్ రెడ్డి గారు అదే అడుగుతున్నారు. గోవింద్ రెడ్డి గారు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఉండేటువంటి అంటే బ్యూరోక్రసీ కూడా అంటే ముఖ్యమంత్రి గారు మాత్రము చాలా అంటే స్కీమ్స్ పెద్ద ఎత్తున మాకిచ్చిన మ్యాండేట్ 5 సంవత్సరాలు కేశవ్ గారు. ఈ 5 సంవత్సరాల్లో మేము అనేకమైనటువంటి కార్యక్రమాలు చూపించడంలో బ్యూరోక్రసీ కూడా అనేక ఒత్తిళ్లకు కూడా లొంగుతున్నటువంటి మాట వాస్తవం. నేను చెప్తున్నాను కదా, ఒక్క 50,000 బిల్డింగులు కట్టించడం అంటే అది ఎప్పుడైనా కూడా ప్రభుత్వ బిల్డింగులు ఇంత పెద్ద ఎత్తున కేశవ్ గారు మీరు చెప్పండి. 30 లక్షల ఇల్లండి, 30 లక్షల ఇంటి స్థలాలు అంటే నిజానికి వాళ్ళు దే ఆర్ సబ్జెక్టెడ్ టు సో మచ్ ఆఫ్ ప్రెజర్, సో మచ్ ఆఫ్ టెన్షన్స్. ప్రభుత్వం ఉన్నటువంటి బ్యూరోక్రసీతో పని చేపించేటువంటి విషయంతో చాలా గంటలు రాత్రి 9-10 గంటలకు సార్ ఈ ఎంటైర్ ఒక్క నిమిషం కేశవ్ గారు అయిపోతావు. దీని విషయంలో ఎక్కడైనా కూడా ఇళ్ల స్థలాల విషయంలో అంటే ఏదైనా ఒక ప్రభుత్వ స్థలము లేనప్పుడు కొన్ని చోట స్కూల్ బిల్డింగులు కొన్ని చోట్ల ఏమైతాయంటే అవన్నీ డిలాపిడేట్ కంప్లీట్ గా అది ఎవరికి పనికిరాదు. ఆ ప్రభుత్వ స్థలాలు రకరకాలుగా అన్యాక్రాంతమైపోవడము, లేకపోతే వేరే వాళ్ళు ఆక్రమించుకోవడము, ఇలాంటివి కూడా చాలా బిల్డింగులు జరిగిపోతున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు పోయిన పిటిషనర్ ఏమంటాడు, అయ్యా నిజానికి విద్యకి ఇచ్చినటువంటి స్థలాలు, సో దీన్ని నిజానికి విద్యార్థులకు కాకుండా ఇదేదో ఇంకొక ప్రభుత్వ బిల్డింగ్ కడుతుంటారనేది. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క విషయం ఉంది. ఏది ఏమైనా కూడా ఒకసారి హైకోర్టు ఏదైనా చెప్పినప్పుడు దాన్ని బ్యూరోక్రసీ ఖచ్చితంగా హైకోర్టు ముందుకు తీసుకెళ్లి ఉన్న వాస్తవాలు చెప్పాలి. ఇవన్నీ కూడా అక్కడికి ఇప్పుడు దీనికి ప్రధానికి కూడా మన ముఖ్యమంత్రి గారికి మీరు ముడివేయడం తగదు. ఇవి అనేకమైనటువంటి ఇప్పుడు కొన్ని వేల మంది ఇప్పుడు 6 లక్షలు 12 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులుంటే అందులో 5-6 లక్షల మంది యాక్టివ్ గా వర్క్ చేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, అడ్మినిస్ట్రేషన్ లో ఉండేటువంటి వాళ్ళు, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కానీ రెగ్యులేటరీ ఫంక్షన్లు కానీ నిర్వహించే అధికారులు ఉంటారు.
తప్పులు జరుగుతాయి కేశవ్ గారు. కానీ నేను ఇవి ఈ ఇందాక తప్పులు విజయ్ గారు రేజ్ చేసినట్టుగా మీరు 100 ఒక బ్యూరోక్రసీని ఇప్పుడు ఆయన తప్పులు తెలుగుదేశం 150 నాయకులు తప్పులు అనే పరిస్థితి మాట్లాడుతున్నారు. ఎందుకు వస్తుంది? చాలా చాలా తప్పండి. గోవింద్ రెడ్డి మనం బ్యూరోక్రసీతోనే 100 పని చేయించుకోవాలి. దాన్ని ఏ తప్పులు విధంగా ఇంప్రూవ్ చేసుకోవడం అనేది మనం ప్రయత్నం చేయలేం గానీ మీరు మొత్తం తప్పులు చేస్తుంది ఈ ఎవరు? బ్యూరోక్రసీ Right. పనికిరాదు. చేస్తుందా? ఎలా సీఎం ఒక గారు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అనేది కూడా Right. చాలా చాలా ఇంపార్టెంట్. Right. శాంతి ప్రసాద్ గారు. మనలాంటి శాంతి ఈ ప్రసాద్ గారు. సమాజంలో అనేక మంది పేదరికం ఉన్నటువంటి సమాజంలో ప్రభుత్వం యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. Right. అదంతా కూడా వాళ్ళు దే హ్యావ్ టు కండక్ట్ చాలా చాలా చేయాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. అంతే తప్ప Right. మీరు ఈ ఎక్కడ తప్పులు రైట్ రైట్ అది కాదండి. రైట్ ఒక్క నిమిషం గోవింద్ రెడ్డి గారు, శాంతి ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు ఇప్పటి వరకు 100 సార్లు కావచ్చు, 150 సార్లు కావచ్చు, శాంతి ప్రసాద్ గారు బ్యాన్ చేద్దాము. కోర్టులు ఎన్నిసార్లు తప్పు పెట్టినా కానీ ఐఏఎస్ అధికారులు తమ డిసెంట్ ని ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో ఇవి హేతుబద్ధంగా లేవు లేదా రాజ్యాంగబద్ధంగా లేవు అనే విషయాన్ని ఎప్పుడూ తెలియజెప్పలేదు. కాబట్టి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది, వాళ్ళు అమలు చేసే ప్రయత్నం చేశారు, కోర్టులో మాత్రం వీగిపోయినాయి. ఈ వాదనను ఎంతవరకు అంగీకరించవచ్చు శాంతి ప్రసాద్ గారు? అందుకనే మీకు ఇది చూపిస్తున్నానండి. మీకు చూపిస్తున్నారు కానీ మీరు ప్రొజెక్ట్ చేస్తే కొద్దిగా దీన్ని మీకు జనాలకు కూడా అర్థమవుతుంది. మీరు చూడండి, ఒక ఐఏఎస్ అధికారి పేరు ఎం గిరిజాశంకర్, జీవో లేదు, కేబినెట్ ఆమోదం లేదు, 1,800 కోట్ల రూపాయలు సుమారుగా 1,800 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటట్టుగా గ్రామ పంచాయతీలకి వైసీపీ పార్టీ రంగులేయమని లెటర్ ద్వారా అన్ని ఏమని చెప్పారంటే గిరిజాశంకర్ మీరు వైసీపీ అక్కడ ఒక్క నిమిషం గోవింద్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. స్కూల్ భవనాల పైన శాంతి ప్రసాద్ పంచాయతీ భవనాల మీద వేస్తే వైసీపీకి ఆల్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఏమని చెప్పాడు? కమిషనర్ పిఆర్ అండ్ ఆర్డి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారికి ఇంత అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభుత్వ ధనాన్ని 1,600 కోట్ల రూపాయలు 800 కోట్ల రూపాయలు వేస్ట్ చేసి మళ్ళీ హైకోర్టు ఇది చల్లదు అంటే మళ్ళీ తిరుగు రంగులేమంటే మళ్ళీ అంతే అంటే సుమారుగా 3,500 కోట్ల రూపాయలు డ్రైన్ లో పోసినట్టే కదా, వృధా ఖర్చే కదా, చెత్తబుట్టలో పారేసేట కదా ప్రజా సొమ్ముని. ఎక్కడి నుంచి వచ్చింది ఐఏఎస్ ఆఫీసర్ అంత ధైర్యం ధీమా ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చాడు వాడికి? నేను ప్రశ్నిస్తున్నాను, ఎవరిచ్చాడు వాడికి? మీరే ఇప్పుడు అన్నారు, ఇప్పుడు మీరు అన్నారు 1,600 కోట్ల రూపాయలు సార్ చాలా గౌరవం, హైకోర్టు తప్పు చాలా గౌరవం సార్. మీరు కూడా దయచేసి హిజ్ మాస్టర్ వాయిస్ లాగా ఎల్పీ రికార్డులు ప్లే చేయదు సార్. నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను, గౌరవప్రదంగా మాట్లాడుకుందాం. ఐఏఎస్ అధికారులకు సంబంధించి ఐఏఎస్ అధికారులకు సంబంధించి మనం గౌరవప్రదంగానే చర్చ నడుపుదాం, గౌరవప్రదంగానే మాట్లాడదాం. తప్పిదాలు ఏమైనా ఉంటే మాట్లాడదాం, కానీ తోలనాడే భాష వద్దు దయచేసి. ప్రతివాడు ప్రజాద్రోహేనండి. ఎవరైనా సరే ఐఏఎస్ అయినా మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ప్రజాద్రోహే. ఓకే, కానీ వాడు వీడు అనేటువంటి భాష కల్పించింది. ఇక ఒక్క నిమిషం ముగిస్తాను నేను. చెప్పండి. ఇందాక మన పెద్దలు చెప్పారు, మన గోవర్ధన్ రెడ్డి గారు దీన్ని అంగీకరిస్తా. బ్యూరోక్రసీ ముఖ్యమంత్రి గారు చట్టబద్ధ పాలన కావాలని చెప్పారు. బ్యూరోక్రసీ తప్పని చెప్పిన తర్వాత ఏనాడు ముఖ్యమంత్రి క్యాబినెట్ లో ఇది కదా అసలు ఇక్కడ వీళ్ళు చేస్తున్న మెలిక. క్యాబినెట్ లో చర్చ పెట్టరు, వీళ్ళు ఏం చేస్తారు? కనుసాగి చేస్తారు, ఫలానా నిర్ణయం చేయమంటారు. వీళ్ళు ఐఏఎస్ ఏం చేస్తారు? వాటికి జీవోలు పాస్ చేస్తారు. జీవోలు పాస్ చేయడానికి క్యాబినెట్ తో చర్చ సంబంధం లేదు కదా. ఇటువంటి లెటర్ రాసే దమ్ము ధైర్యం ఆ ఐఏఎస్ ఆఫీసర్కి ఎక్కడి నుంచి వచ్చింది? హైకోర్టు కాదన్న తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తారు, సుప్రీంకోర్టు కూడా కాదన్న తర్వాత మళ్ళీ 3 రంగుల ప్లేస్ దానికి ఇంకో ఎడిషనల్ రంగు వేసి ఆ రోజు నీరవ్ సాహ్ని గారు ఉత్తర్వులు ఎట్లా ఇచ్చారు? కేశవ్ గారు టైం ఏంటి? మీరు ఇప్పుడు వాటిని
ఈ గిరిజా శంకర్ వ్యక్తి ఇది రెండోసారి తెలంగాణ ఆయనకి కంటెంప్ట్ ఆఫ్ ఇవ్వండి. కోర్టు కింద మా రావడం. తెలంగాణ ఈ తప్పు సీఎం గారిదా అది ఐఏఎస్ అధికారులు ఎవరిదో తేల్చి చెప్పానండి. ఎవరు తేల్చమనండి ఈ ప్రజా సమూహ వేస్టేజ్ కి ఎవరిని బాధ్యత చేయాలి? ఇప్పుడు కరెంటు బిల్లులు ఎందుకు పెంచుతున్నారు? 1400 కోట్లు పెంచుతున్నారు. 3500 కోట్ల చిల్లర ఇక్కడ ప్రజాధనం వృధమైందే. ఎవరు బాధ్యత వహిస్తాడు? మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల 3300 కోట్ల రూపాయలు పీపీఎల్ రద్దు వల్ల మీరు విద్యుత్ సంస్థలకు కడుతున్నారే, ఎవరి తప్పుడు నిర్ణయం అది? ఇప్పుడు 1400 కోట్ల కోసం మీరు ప్రజలు బాగుతున్నారు విద్యుత్ ఛార్జీల మీద. మనం ఒక టాపిక్ సమాధానం రాదు. గోవింద్ రెడ్డి గారు మీరు నా ప్రశ్నలు మీ చేతకాని అసమర్థ ఉన్నారు. కన్ఫైన్ టు ఒక టాపిక్. రైట్ గోవింద్ రెడ్డి ఒకే సబ్జెక్ట్ ఈ గిరిజా శంకర్ గారు చేసిన ఆ లెటర్, ఒక లెటర్ ద్వారా అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయొచ్చా? అదే పాయింట్ కి సమాధానం ఏంటి గోవింద్ రెడ్డి గారు? సుప్రీంకోర్టు దాకా కేసు నడిచింది, సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టినటువంటి పరిస్థితి, ప్రజాధనం దుర్వినియోగం అయింది. దీనికి సంజాయిషి ఎవరిస్తారు? ప్రభుత్వం వైపరించా లేదా ఓన్లీ ఐఏఎస్ అధికారులు మాత్రమే బాధ్యుని చేయాలా? ఏం చెప్తారు మీరు? దేని విషయంలో అంటారు మీరు? రంగుల విషయంలో, పంచాయతీ పంచాయతీలకి రంగుల విషయంలో ఏమండి? ఇప్పుడు సార్, ఇప్పుడు అనేక పార్టీలకు అంటే కలర్లు ముందున్నాయి. కలర్లు వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఒక నచ్చిన పార్టీ పెట్టుకున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కమలం గుర్తు పెట్టుకున్నారు, కమలంగా ఉంటుందని. తెలుగుదేశం వాళ్ళు పసుపు పెట్టుకున్నారు. నిజానికి మనం అనుకుందాం, ఎవరైనా ఒక ఇంటికి పసుపు వేసుకున్నారు అనుకోండి, ఆయనకు నచ్చి బాగుంది, నాకేదో మా హిందూ సంస్కృతి ప్రకారం అని. లేకపోతే ఒక ఆయన కమలం గుర్తుకు ఆయనకు నచ్చింది అనుకోండి, ఆ కలర్ వేసుకుందాం అనుకోండి, ఇంకా ఆయన పార్టీ వాళ్ళతో పంచాయతీ భవనాలకి అది కూడా స్థానిక సంస్థల ఎన్నికల ముందు, మనము స్థానిక సంస్థల ఎన్నికల ముందు పంచాయతీ భవనాలు ఇంటర్ప్రిట్ చేయొచ్చు. ఒక్క నిమిషం. ఒక కలర్ తీసుకున్నంత మాత్రాన అది తెలుగుదేశం కలరు, ఇది బీజేపీ కలరు. సరే, ఇప్పుడు అవి కూడా సార్ ఒకటి గోవింద్ రెడ్డి గారు ఒకటే పాయింట్ ఏంటంటే శాంతి ప్రసాద్ గారు చాలా క్లియర్ గా ఒక పాయింట్ అడిగారు. గోవింద్ రెడ్డి గారు శాంతి ప్రసాద్ గారు క్లియర్ గా ఒక పాయింట్ అడిగారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఆ కేసు, దానికి సంబంధించి ఇది తప్పు అనేటువంటి సుప్రీంకోర్టు కూడా చెప్పేసినటువంటి పరిస్థితి. కానీ ఒక ఐఏఎస్ అధికారి ప్రభుత్వ నిర్ణయం లేకుండా కేవలం ఒక లెటర్ రాయడం ద్వారా అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడానికి అధికారం ఉందా? దాన్ని ప్రభుత్వం సమర్థిస్తుందా? పోనీ ఒకవేళ ఆయన చేసిన తప్పు అయితే చర్యలు తీసుకునేటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? విల్సన్ గారు, ఇప్పుడు ఆయన ఒక రంగు వేద్దాం అనుకున్నారు, ఆ రంగు ఆ బిల్డింగ్ కు అవసరం అనుకున్నారు, అంతే తప్ప ఇప్పుడు ఆయన విత్ ఈజ్ డిస్క్రిషన్ ఒక కలర్ తీసుకున్నారు. ఆ కలర్ ను మీకు నచ్చింది ఆ కోట్ వేసుకున్నారు. లేకపోతే ఇంకొక ఆయన నేను వైట్ వేసుకున్నా, నాకు నచ్చిన కలర్ అని చెప్పి నన్ను ఒక పార్టీకి మీరు చేస్తారా? ఇప్పుడు ఒక ప్రభుత్వం ఒక ఆఫీసర్ తీసుకున్న తర్వాత అక్కడికి తప్పు పట్టింది, కోర్టులు అయంతా తీసేయమని ప్రభుత్వ ధనానికి దుర్వినియోగం కావడానికి ఎవరు బాధ్యులు? కోర్టులు చెప్తేనే కదా. మళ్ళీ మీరు కోర్టు చెప్పింది 1600 కోట్లు ఎందుకు ఖర్చు చేసినారు అంటారు. ఎట్లా ఇది ప్రభుత్వ ధనము దుర్వినియోగం కాకూడదు. కోర్టు ఆదేశించి అదంతా కానే కాదన్నారు. మరి అన్నప్పుడు మరి ఏం చేయాలి చెప్పండి మీరు? అది కూడా మనం ఆ కలర్ ను ఉంచుకుందామా? ఒక కలర్ ఖర్చు పెట్టి రంగులేద్దామా చెప్పండి. అదే మళ్ళీ 1600 ఖర్చు పెట్టి రంగులేద్దామా? ఒక కలర్ మనం ఎందుకు కేశవ్ గారు మళ్ళా పోతుంది. శ్రీనివాస్ చౌదరి గారు ఖచ్చితంగా వేస్ట్ చేసేదానికంటే 2 ఏళ్ళు ఉంటే ఆ కలర్ పోద్ది. ఈసారి వద్దయ్యా ఈ కలర్ అంటే ఇంకో కలర్ వేస్తాం. అంటే పంచాయతీ అయిపోయి పంచాయతీలో కోర్టులు చెప్పినాయి కాబట్టి చేయాలి మనం. అధికారి చేశాడనమాట. చెప్పండి మరి. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు గత ప్రభుత్వానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఆఫీసర్ గా పనిచేశారు ఆయన. శ్రీనివాస్ చౌదరి గారు గత ప్రభుత్వం
పోటీ పడింది ఐఏఎస్ అధికారుల చేత తప్పులు చేయించడానికి అనేటువంటి ఆరోపణ ఇందాక చాలా క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఇంప్రెస్ చేయడానికి అధికారులు పోటీ పడుతున్నారా? ఏం జరుగుతుంది రాష్ట్రంలో బ్యూరోక్రసీలో కానీ అలానే గవర్నమెంట్ లో కానీ? ఒకరికొకరు సమన్వయపరుచుకొని ఒకరొకరు సంధితో ముందుకు పోతున్న పరిస్థితి కనిపిస్తుందా? ఎందుకులే ప్రశ్నించడం అని చెప్పిన ఉదాసీనంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన విషయంలో. 100% పరిపాలన గాడి తప్పించారు, అందులో అనుమానమే లేదు. ఐఏఎస్లు ఎప్పుడైతే స్వార్థానికి వచ్చారో వాళ్ళందరూ వాళ్ళ సొంత సర్వేవల్ కోసమో లేదంటే వాళ్ళ క్రెడిబిలిటీ పెంచుకోవడం కోసమో అధినాయకుడి దగ్గర పేరు తెచ్చుకోవడం కోసమో కీలకమైన ఆదాయమైన పోస్టులు రావడం కోసం చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఈ పంచాయతీ కార్యాలయ రంగులేయటం కూడా. నేను అంటే గోవర్ధన్ రెడ్డి గారు పెద్దలు, నేను తప్పుగా అనలేదు, ఎందుకంటే గంజాయి తోటలో ఆయన తులసి మొక్క ఆయన పార్టీకి కన్ఫర్మ్ మాట్లాడతాడు. అయితే ఈ రోజు ఖచ్చితంగా ఐఏఎస్ అధికారి లెటర్ ఇచ్చింది పార్టీ వాళ్ళకి తెలియకుండా ఇచ్చి పరిస్థితులు ఇవ్వడం, ఎందుకంటే ఆ పార్టీ రంగులు కాబట్టి. మరి ఇప్పుడు ఇన్ని 1800 అంటే 3400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఆ డబ్బులు ఏమైనా ఐఏఎస్ అధికారి ఎన్నికిస్తాడా? ఎవరి డబ్బులు అవి? ప్రజాధనమే. ఆ ధనాన్ని వృధా చేసే హక్కు స్వేచ్ఛ ఆయనకి ఎవరిచ్చారు? ఒకటి. రెండోది సార్, మీరు ఎంతసేపు ఐఏఎస్లు బ్యూరోక్రసీ చెబితే ఏం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన ఏ ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఐవీఆర్ కృష్ణారావు గాని ఎల్వి ప్రసాద్ గారు గాని ప్రశాంత్ కిషోర్ ఏదో ఒక ఆయన ఢిల్లీలో ఉన్నాడు ఇప్పుడు ప్రశాంత్ పేరు, వీళ్ళు ఎవరైనా స్థాయి ఉందా సార్ జగన్మోహన్ రెడ్డి గారికి? ఆయన చెప్తే మళ్ళీ ఆ పోస్ట్ లో ఉంటాడా? అంత ధైర్యం చేస్తారా? ఐఆర్ఎస్లు కాదు వీళ్ళు, ఐఏఎస్లు కాదు, ఐఏఎస్లు అయిపోయినా కానీ ఈ పరిపాలన గాడి తప్పింది. ఈరోజు హైకోర్టుకే భవనాలకే డబ్బులు ఇవ్వకుండా, హైకోర్టులో సౌకర్యాలు ఇవ్వకుండా ఆపెట్టే సిఎస్లు కన్సల్ట్ ఆఫీసర్లు ఉండేటప్పుడు మా హైకోర్టుకు డబ్బులు ఇవ్వండి అని మేము ఆ భవనాలు కట్టుకోవాలంటే కుదరదని చెప్పి పంచాయతీ గవర్నమెంట్ ఏ నిర్ణయం పోలిస్తున్నారు? జీవోలు ఇచ్చాక ఎవరో మాట్లాడుతున్నారు. కంప్లీట్ చేయండి శ్రీనివాస్ గారు, కంప్లీట్ చేయండి. నేను ఏ జీవో ప్రకారం మీరు ఇస్తారు? రాజ్యాంగ ప్రకారం లోబడి ఇవ్వాలి. రాజ్యాంగ ప్రకారం లోబడి మీరు ఐఏఎస్ ఆఫీసర్లు పనిచేస్తారా? పనిచేస్తే ఈరోజు కోర్టు మెట్టిందుకు ఎక్కారు సిఎస్లు డీజీపీలు అందరూ వరుస పెట్టి. ఏ గవర్నమెంట్ లో లేని విధంగా దిశా చట్టం ఉందా సార్? నా తల్లికి అడుగుతున్నాను. దిశా చట్టమే లేదు, ఆ చట్టాన్ని అమలు చేస్తారు ఇంకా ఐఏఎస్ ఆఫీసర్లు. ఇది నిజంగా గత ప్రభుత్వంలో అధికారులకు ఏం పడలేదంటారా? అధికారులు కోర్టు మెట్లు ఎక్కిన దాఖలాలు ఏం లేవంటారా? న్యాయం ఏదైనా న్యాయమైనా ఉంటే పొరపాట్లు జరుగుంటే ఎక్కువ వచ్చేమో కానీ అదే పనిగా గనులు గాని పొలాలు గాని ఇంతకుముందు చాలా సౌకర్యాల విషయాలపైన ప్రభుత్వ పర నిర్ణయాలు ఏవైనా కానీ ఇప్పుడు కరెంటు రేట్లు పెంచడం కానించి ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్ స్థాయిలో ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పబ్లిక్ కి ప్రాబ్లం అవుతుందండి, రాజ్యాంగం లోబడి చేయాలి, నిబంధనలు మితిమీరకూడదు, మా హక్కు లేదని చెప్పే ధైర్యం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఐఏఎస్లకు ఉందా? ఉంటే ఆయన ఐఏఎస్ ఆ పోస్ట్ లో ఉంటాడా? ఉండడు అని చెప్తున్నా. అటువంటి వాళ్ళని వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వాళ్ళకి బంధువుల్లో లేదా వాళ్ళకి చెప్పుడు మాట్లాడేవాళ్ళు లేదా సౌకర్యాలు సమకూర్చే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసుకుని ఆంధ్ర రాష్ట్రంలో వేసుకున్నారు. వాళ్ళ దగ్గర ఏం చేస్తున్నారు? ఇప్పుడు గతంలో శ్రీలక్ష్మి ఎవరు రాజశేఖర రెడ్డి గారి పనిచేసింది, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సకావానికి సాయం చేసింది. ఆయన ఏ ప్రమాదం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కాపాడుతాడని ఈ రోజు మళ్ళీ నాకు అర్థం కాదు ఇలాంటి చర్చను. గోవింద్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఒక బ్యూరోక్రసీకి వాళ్ళు ఏ విధంగా పోస్టులు వచ్చాయనేది కూడా ప్రధానికి ప్రొసీజర్ ఉంటుందండి. మనకు ఒక పార్టీలో ఉన్నానని చెప్పి మనం ఏదంటే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం ప్రధానికి కూడా మీరు కూడా 14 సంవత్సరాలు శ్రీనివాస్ గారు అధికారంలో ఉన్నారు. అధికార పార్టీలో అనేక ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు. మీరు ఏ విధంగా పార్టీ పరంగా నడిపినరో, అసలు మీరంతా కూడా బ్యూరోక్రసీని కంప్లీట్ గా ఎంత పొలిటిసైజ్ చేసినారో ఇది జగమెరిగిన సత్యం. శ్రీనివాస్ గారు మీరు ఏదో అంటారు చూడండి, దయాలు అదే వేదాలు వల్లించినట్టుగా మీరు మాట్లాడితే ఎట్లా శ్రీనివాస్ గారు? ఎట్లండి మీరు అసలు అధికారుల వ్యవస్థ, రాష్ట్ర స్థాయి అధికారుల వ్యవస్థ వేరు. ఒక్క నిమిషం గోవింద్ రెడ్డి గారు, మీ జనాలు ఆ చెట్టు నీరు ఏ విధంగా జరిగిందో, ఎన్ని వేల కోట్ల రూపాయలు మీరు తినేశారు, మీరు ఎట్లా మీరు చేస్తున్నది ఐఏఎస్ అధికారులు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు అనేవాళ్ళు
ఎవరి నియంత్రణలో పనిచేయాలి? రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు వినాలా? ఇంకోటి ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ వాళ్ళు దానికి అమలు చేసి తీరాల్సిందేనా, లేదు డిసెంట్ చెప్పడానికి వాటికి మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకని ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఈ సమస్య ఉందా? ఐఏఎస్ అధికారులు దేశవ్యాప్తంగా ఉన్నారు కదా, ఆంధ్రప్రదేశ్లోనే ఉందా ఈ సమస్య? సార్, ప్రతి ఐఏఎస్ అధికారి, ఏ అధికారి అయినా సరే రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. వితౌట్ కాన్స్టిట్యూషన్ పనిచేయడానికి వీళ్ళకి ఊరికి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం లేదు. ఇది రాచరికం కాదు కదండి. మనం ఒక డెమోక్రటిక్ సిస్టమ్ పెట్టుకున్నాము, కాన్స్టిట్యూషన్ పెట్టుకున్నాము. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పేనల్ కోడ్స్ ఉంటాయి. దేని బట్టి శిక్ష చేస్తారు? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పడకపోతే మేము తీసుకొచ్చి ఉరేస్తే ఆయన ఒప్పుకుంటాడా? నాకు పడలేదు అనుకోండి, అది సాధ్యం అవుతా? మా పార్టీ చేస్తే ఒప్పుకుంటాడా? కాబట్టి ఆయనకు హక్కు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా హక్కు ఉంటుందో, జీవించే హక్కు ఆయనకి ఎలా ఉంటుందో అందరికి ఉంటుంది. అదేవిధంగా బ్యూరోక్రసీలో ఉండే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలంటే రాజ్యాంగం లోబడే పనిచేయాలి. ఈ నిర్ణయం తీసుకుని నేను ఏమంటానంటే ఈ విషయంలో మాత్రం 100% చీఫ్ సెక్రటరీదే తప్పు, డీజీపీదే తప్పు. ఎందుకంటే చీఫ్ సెక్రటరీ, ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఎవరికి బాధ్యత వహిస్తాడు? మొత్తం ఐఏఎస్లు బాధ్యత వహిస్తాడు. కాబట్టి చీఫ్ సెక్రటరీలు ఉన్న వాళ్ళు బానిసలుగా మారకూడదు. వాళ్ళు ఏం చేయాలంటే సీఎం గారితో కొట్లాడాలి, అవసరమైతే గొడవ పెట్టుకోవాలా, చెప్పాలా. అంటే గొడవ పెట్టుకుంటూ కొట్టుకోమని నేను చెప్పడం వల్ల మీరు ఇది సాధ్యం కాదని చెప్పలేదు, రాయాలి క్లియర్ గా. అందుకే నేను ఎల్వి సుబ్రహ్మణ్యం అంటున్నాడు, మంత్రులు ఒక నోట్ ఇచ్చే వాతావరణం రావాలి, అంతేగాని ఓరల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే కాదు. ఒకవేళ నోట్ ఇస్తే రేపొద్దున కోర్టు ముందు మేము చెప్పుకుంటాము, లేకపోతే మా అధికారులందరూ బలైపోయే పరిస్థితి ఉంది. ఈ రోజు శ్రీలక్ష్మి గారు ఎందుకు జైలుకి పోయారు? బీపీ ఆచార్యం ఎందుకు కేసు ఉంది? అదే విధంగా ఇతర ఐఏఎస్ చాలా మంది ఎందుకు కేసు ఉంది? కాబట్టి ఎవరు కేసులు పడ్డదానికి కారణం వాళ్ళే అవుతారు కాబట్టి వాళ్ళు దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సొసైటీ. వాళ్ళు రెస్పాన్సిబుల్ టు కాన్స్టిట్యూషన్. కాబట్టి రాజ్యాంగాన్ని లోబడి వ్యవహరించాలా. రాజ్యాంగాన్ని అతిక్రమించి వ్యవహరిస్తే జైలుకు పోయే పరిస్థితులు వస్తాయి. శ్రీలక్ష్మి శాంతిప్రసాద్ గారు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు అమలు చేయడం ఆఖరికి జైలుకి వెళ్ళే పరిస్థితికి వచ్చింది. ఏ ప్రలోభాల కోసం వచ్చింది? చాలా మంది ఐఏఎస్లు వెంటనే మేము 100 కోట్లు సంపాదించాలనుకునే కకృతితో ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే తినే పరిస్థితిలోకి వెళ్తున్నారు. అది తప్పది. శాంతిప్రసాద్ గారు, ఐఏఎస్ అధికారులు స్వతంత్రంగా వ్యవహరించడానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు సరిపోతాయా? మారినటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు అలా వ్యవహరించలేకపోతున్నారా? చక్కగా సరిపోతే ఒకే ఒక కండిషన్ ఏంటంటే వాళ్ళ నిజాయితీ ఉండాలి, నిబద్ధత ఉండాలా, నిబంధనల పట్ల ఖచ్చితత్వం ఉండాలా, ప్రజల పట్ల స్పృహ ఉండాల, ప్రజాధనం పట్ల బాధ్యత ఉండాలి. ఇది లేని వాడికి వాడి స్వీయ లాభాలు, వాడి సొంత ఎదుగుదల వాడు చూసుకున్నప్పుడు ఇటువంటి దరిద్రాలు వస్తాయి. దానికి తగ్గట్టుగా అక్కడ రాజకీయ నాయకత్వం, అటువంటి దరిద్రమైన నాయకత్వం ఉంటే ఇటువంటి దరిద్రాలే రాష్ట్రాలు చూస్తాయి. రైట్, గోవింద్ రెడ్డి గారు, ఫైనల్ గా మీరు ఏం చెప్తారు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు? కన్క్లూడ్ చేద్దాం ఫైనల్ గా. కేశవ్ గారు ఒక నిమిషం. ఇప్పుడు సెక్రటేరియట్ రూల్స్ కూడా ఏం చెప్తారంటే ఒక ఫైల్ వెళ్ళిన తర్వాత ఒక సెక్రటరీ గారు దాంట్లో తన నిర్ణయాన్ని రాసిన తర్వాత అగైన్ ఇట్ విల్ గో టు ది కన్సర్న్ మినిస్టర్. ఆ మంత్రి గారు మళ్ళీ దాంట్లో ఆయన కూడా ఆమోదించిన తర్వాతనే జీవో వస్తుంది. వీళ్ళ ఇద్దరిలోగిన భేదాభిప్రాయం ఉంటే మంత్రి గారికి కానీ సెక్రటరీ గారి తేడా ఉంటే మళ్ళీ ఇట్ విల్ గో టు ద సిఎంఓ, చీఫ్ మినిస్టర్ గారి దగ్గర మళ్ళీ ఒక 3-4 ఐఏఎస్ అధికారులు ఉంటారు ఏ శాఖలు. అక్కడ మళ్ళీ వాళ్ళు చూసిన తర్వాత గారి దగ్గరికి వెళ్తుంది. నేనేమంటానంటే ఇదంతా కూడా ఒక ప్రొసీజర్ గా జరుగుతుంది. దీనిపైన కూడా అదంతా కూడా చట్టానికి విరుద్ధంగా ఉంటే మళ్ళీ కోర్టులు కూడా ఇంటర్ప్రిట్ చేస్తాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఈ ప్రొసీజర్స్ ఇప్పుడు ఇంత నేను చెప్పాను సార్, ఇంత పెద్ద బ్యూరోక్రసీలో ఒక్కొక్కరి ఇంటర్ప్రిటేషన్ ఒక్కొక్కరు విధంగా ఉంటుంది. మీ ఇంటర్ప్రిటేషన్ మీరు మంచిది అనుకుంటారు, తప్ప వేరే విధంగా రాజ్యాంగానికి కాదు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి లోపల ఉండాలి. ప్రమాణం చేసే ముఖ్యమంత్రి అయ్యారు. రైట్, థ్యాంక్ యూ విల్సన్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, శాంతిప్రసాద్ గారు, గోవింద్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఒకవైపు నుంచి అధికార వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించేటువంటి వాతావరణం లేదు అనేటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు నుంచి
హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో అధికారులలో ఆందోళన పెరుగుతున్నటువంటి పరిస్థితి, అలానే ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలను అమలు చేసేటువంటి విషయంలో కొంత స్వేచ్ఛాభరితమైనటువంటి వాతావరణం ఉండాలి అనేటువంటి డిమాండ్ అంతర్లీనంగా కనిపిస్తుంది. కేసులు వచ్చిన ప్రతి సందర్భంలో అధికార వ్యవస్థ దోషిగా నిలబడేటువంటి పరిస్థితి రాకూడదని అధికార యంత్రాంగంలోనే సీనియర్లు మాజీలు చెబుతున్నటువంటి పరిస్థితి. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్.